మన దేశంలో ప్రతిరోజు కోట్లాది మంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ట్రాఫిక్. ఆఫీస్‌కి లేట్ అవుతుంటే బస్సు దొరకదు, ఆటో వాళ్ళు అడిగినంత ఇవ్వలేం, క్యాబ్ బుక్ చేస్తే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సిందే. సరిగ్గా ఇదే సమయంలో ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా చూశారు మన తెలుగు కుర్రాడు ర్యాపిడో ఫౌండర్ పవన్ గుంటుపల్లి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి చేతిలో ఉన్న 1,00,000 జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి 75 సార్లు ఇన్వెస్టర్ చేత నో అనిపించుకొని ఈ రోజు వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు? అసలు ఈ ర్యాపిడో వెనుకున్న ఆ ఇన్స్పిరేషన్ స్టోరీ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. పవన్ గుంటుపల్లి పుట్టి పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళది ఒక సాధారణ వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం. చిన్నప్పటి నుండి పవన్‌కి చదువుతో పాటు కంప్యూటర్స్ అన్నా, ప్రోగ్రామింగ్ అన్నా చాలా ఆసక్తిగా ఉండేది. తోటి పిల్లలు ఆటలాడుకుంటూ ఉంటే పవన్ మాత్రం కంప్యూటర్ కోడింగ్ నేర్చుకుంటూ ఉండేవాడు. ఆ పట్టుదలే పవన్‌ని దేశంలో అత్యున్నత విద్యా సంస్థ అయిన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీట్ సంపాదించేలా చేసింది. అక్కడ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదివాడు. ఐఐటీలో చదవడం అంటే లైఫ్ సెటిల్ అయినట్టే అని చాలా మంది అనుకుంటారు. పవన్‌కి కూడా అలాగే వెంటనే సామ్సంగ్ కంపెనీలో మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. సామ్సంగ్‌లో ఉద్యోగం, చేతి నిండా జీతం, ఏసీ గదుల్లో పని, ఎవరైనా ఇంతకంటే ఏం కోరుకుంటారు? కానీ పవన్ ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు కేవలం కోడింగ్ రాసుకుంటూ కూర్చోవడం ఆయనకి నచ్చలేదు. సమాజంలో ఉన్న ఏదైనా రియల్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి, సొంతంగా ఏదైనా సాధించాలి అనే తపన ఆయన్ని నిద్రపోనివ్వలేదు. అంతే, ఇంట్లో వాళ్ళు ఏమంటారో, రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అస్సలు భయపడలేదు. ధైర్యం చేసి ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తన ఫ్రెండ్స్ అరవింద్ మరియు రిషికేష్‌లతో కలిసి స్టార్టప్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. స్టార్టప్ పెట్టగానే సక్సెస్ రాలేదు. మొదట వాళ్ళు ద క్యారియర్ అనే ఒక లాజిస్టిక్ కంపెనీని స్టార్ట్ చేశారు. అంటే సామాన్లను ఒక చోట నుండి మరొక చోటకి చేర్చడం. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. చేతిలో డబ్బులు అయిపోతున్నాయి. అప్పట్లో పవన్ తన ఐడియా పట్టుకొని ఇన్వెస్టర్స్ చుట్టూ తిరిగేవాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 75 మంది ఇన్వెస్టర్స్ పవన్ ఐడియాను రిజెక్ట్ చేశారు. ఇండియాలో ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పి పవన్‌ను నిరాశపరిచారు. ఏ ఎక్స్‌పీరియన్స్ లేదు అని ముఖం మీదే చెప్పేవారు. ఒక పక్క ఫ్యామిలీ ప్రెజర్, మరో పక్క ఫెయిల్యూర్స్. ఎవరైనా అయితే తిరిగి జాబ్‌లో జాయిన్ అవుతారు. కానీ పవన్ ఓడిపోవటానికి సిద్ధంగా లేడు. అప్పుడే పవన్‌కి ఒక ఆలోచన వచ్చింది. మనం కార్‌లో వెళ్తే డబ్బులు ఎక్కువవుతాయి. బస్‌లో వెళ్తే టైం ఎక్కువవుతుంది. కానీ బైక్ మీద వెళ్తే తక్కువ ఖర్చు, ట్రాఫిక్‌లో కూడా ఈజీగా వెళ్ళొచ్చు కదా అనిపించింది. అలా పుట్టిందే ఈ ర్యాపిడో. కానీ ఇది అంత ఈజీగా జరగలేదు. ఇండియాలో అప్పటికే బైక్ టాక్సీ అనే కాన్సెప్ట్ పర్మిషన్ లేదు. పోలీసులు బైక్‌ని సీజ్ చేసేవారు. డ్రైవర్లు జాయిన్ అవ్వడానికి భయపడేవారు. కానీ పవన్ కోర్టుల చుట్టూ తిరిగి అధికారులను ఒప్పించి మెల్లగా ఒక్కో అడుగు కూడా వేసుకొచ్చాడు. 2015లో మొదలైన ఈ ప్రయాణం సామాన్యుడి కష్టాన్ని తీర్చింది. కాబట్టి జనం బ్రహ్మరథం పట్టారు. ఎవరైతే ఇన్వెస్టర్స్ నో చెప్పారో వాళ్ళే ఈరోజు ర్యాపిడో గ్రోత్ చూసి ఆశ్చర్యపోతున్నారు. హీరో మోటోకార్ప్ అధినేత పవన్ ముంజాల్, స్విగ్గీ లాంటి దిగ్గజాలు ర్యాపిడోలో పెట్టుబడులు పెట్టాయి. ఈ రోజు ర్యాపిడో విలువ కొన్ని వేల కోట్లు. కేవలం పవన్ సక్సెస్ అవ్వడమే కాదు, ర్యాపిడో ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకి బైక్ క్యాప్టెన్స్‌గా ఉపాధి కల్పించారు. అలాగే సామాన్య ప్రజలకి ఆటోతో కానీ, కార్‌తో కానీ పని లేకుండా కేవలం ఒక్క క్లిక్‌తోనే బైక్ మన ఇంటి ముందుకొచ్చి ఆగేలా చేశాడు. ఒక తెలుగు కుర్రాడు తెలంగాణ పల్లెటూరు నుండి వచ్చి దేశం మెచ్చే స్థాయికి ఎదిగాడు అంటే దానికి కారణం ఆయన పట్టుదల. కష్టాలు అందరికీ వస్తాయి. కానీ ఆగిపోతే ఓటమి, ఎదురిస్తే గెలుపు అని పవన్ గుంటుపల్లి జీవితం మనకి ఒక పాఠం చెప్తుంది. మీకు కూడా లైఫ్‌లో ఏదైనా సాధించాలనే డ్రీమ్ ఉందా? అయితే పవన్ స్టోరీని ఇన్స్పిరేషన్‌గా తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ర్యాపిడో ఫౌండర్ పవన్ గుంటుపల్లి స్టోరీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఇలాంటి మోర్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ అస్సలు మిస్ అవ్వకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.